పోరా. నువ్వు తీసుకుపోనా సైకిల్? ఏ బల్జిగడేస్తాడు పాట. అరే ఎందుకన్నా నేను వస్తా కదా. పో పో. వస్తానా. ఏయ్ ఇట్రా. పోరా. రైట్ అన్నా. పోతా. పైలంగుండు. పోలీస్ స్టేషన్. మామా ఇగో. ఏం రాజంగా కొట్టినావు? ఈ డ్రెస్ లో మస్తు కొడుతున్నావు. ఇయ్యాలే ఫస్ట్ డే. తెలుసులేరా, సైన్ పెట్టు. అరే పోలీస్ కులు రాగానే సంబరం కాదు. జర పెద్దోళ్ళు ఎట్లా చెప్తే గట్లినాలే, వాళ్ళకి ఎదురు చెప్పరాదు. ఔరాజంగా మస్తు పట్టుపట్టి పోలీస్ అయినవులే. ఏం చేద్దామని? పోలీసు పవర్ ఎందుకు చూపిస్తా. ఎవడైనా తప్పు చేసిండు అనుకో శిక్ష పడేలా చేస్తా. అది ఎవడైనా సరే లాక్ అందరూ ఈక్వల్ అన్నట్టు. ఓహో, నాకు చిన్న కోరిక ఉంది మామ. ఏందది? ఏదైనా సాల్వ్ కాని కేసుని ఇన్వెస్టిగేట్ చేసి సాల్వ్ చేయాలి. అగో సార్ పిలుస్తున్నారు, పోయి కలు. అరే సరే సరే, నేను ఒకని పంపిస్తున్నా. ఫస్ట్ డేనే మస్తు అంత గాడే చూసుకుంటాలే. గుడ్ మార్నింగ్ సార్. కొత్తగా జాయిన్ అయ్యావా? అవు సార్. ఈ లిస్ట్ లో ఉన్న కూరగాయలు తీసుకొని పోయి ఇంట్లో ఇచ్చిరా. సరే సార్. ఆడు పైసలు అడిగితే నా పేరు చెప్పు. కూరగాయలు మంచిగా ఏరుకొని పో. పుచ్చులు తీసుకుపోతే పుచ్చ పగులుతుంది. పో. హలో పెద్దనా, ఎట్లున్నావు? మంచిగున్నావా? మంచిగున్నా. కొమిరిగాడు ఎట్లుండు? అన్న బాగుండు. నేను చెప్పేది చక్కగైను. కొమిరిగాడిని జాగ్రత్తగా చూసుకో. వాని దినాలు అస్సలు బాలేవు. ఏమైంది? నేను చెప్పేది అంతే. గ్రహాలు బాలేవానికి పెద్ద ప్రమాదమే ఉంది. చక్కగా చూసుకో. అన్ని వచ్చే నెల నేను వస్తా. ఇప్పుడే పట్టణంలో ఆఫీసర్ని కలిసిన సీదా గుడికి అడిగే పోతున్నా. దాన్ని ఎట్లయినా బయటకు తీయాలి. అవన్నీ నేను చూసుకుంటాను. సీదా గుడికాడికి వచ్చే. బల్జా, అరే ఉండరు మళ్ళీ చేస్తా. కొమరి, అరే కొమరి పోయిండాడు. కుక్క సాగు సచ్చిన లంచోడుకు. ఎవడరా? గా సర్పంచ్ గాడు పొద్దుగాల పట్టం వేస్తుంటే కారు టక్కరైందట. పీస్ పీస్ అయింది నా కొడుకు. దానికి నువ్వెందుకు అంత ఖుషి అవుతున్నావు? ఖుషి ఏంద్రా, పండగ చేసుకోవాలి. అలా గాడు ఎప్పుడైనా మనల్ని మనుషులకు చూసిండారా? ఎన్నిసార్లు మనల్ని గుద్రదం చేసిండు. మనందరూ ఉసురు కొట్టే పోయిండాడు. సావు ఎప్పుడు పండగ కాదురా. రేపు నేను చేస్తే ఎవడో ఆనందపడితే నీకు ఇష్టమేనా? ఒక్కడ సావు పండగ చేసుకునే పద్ధతి కాదు. నరకాసుడు సస్తేనే దీపావళి వచ్చిందన్నా. సెడ్డోడు సస్తే పండగే. ఆడి సెడ్డోడేరా, కానీ ఆడి బిడ్డ గతేంగాను. నేను ఆడి బిడ్డ గురించి ఆలోచిస్తున్నా. ఈడంత మంచోడేంద్రా. అన్న మంచి పక్కన పెట్టు.
నువ్వు పండగ చేసుకో. అవెల్లమ్మా మీ ఆయన తాగుడు పని చేసినాడు గానే నిజమేనా? అవు ఇంతకు నీకెవరు చెప్పిర్రు? ఇంకొకటి చెప్పాలనా? నువ్వు ఇట్లా పీపాలు తాగుతుంటే బంద్ చేయక ఏం చేయాలి? ఏ ఊకో, నలుగుట్లో ఇజ్జత్ తీస్తావు బాడుకో. బర్రె మొక్కబ్దానా కొత్తంగి పాడు చేసినావు బిచ్చబ్దానా. పీకిరావుతి. వదినా వదినా ఏమైంది వదినా? రాత్రి అట్లా పోయిండ్రా, ఇప్పుడు దాకా రాలే. ఆ ఫోన్ కూడా ఇన్నే ఉంది. నాకేదో మస్తు భయం అవుతుంది జంగా. అరే నువ్వు భయపడకొద్దునా, అన్న ఏడున్నా సరే నేను పోయి దొరికొస్తా. ఏంది నువ్వు గాబర పడకు సరేనా? రాజుగా అన్నం చూసినావా? చూడలేదురా. చూడలేరా? కొమిరిగాన్ని జాగ్రత్తగా చూసుకో. వాని దినాలు అస్సలు బాలేవు. అదయా మా అన్నం చూసినావా? లే ఏమేం జంగా? ఏం లేంలే. గ్రహాలు బాలేవానికి పెద్ద ప్రమాదమే ఉంది. దారుణం. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఒక యువకుడి దారుణ హత్య. అసలు చేతబడులనేవి నిజంగా ఉన్నాయా? ప్రజలు ఇప్పటికీ ఇలాంటి మూఢనమ్మకాలతోనే జీవనం సాగిస్తున్నారా? సరే సార్, నేను చూసుకుంటా, మీరు ఫికర్ చేయకూరి. ఓయ్ జల్దీ క్లియర్ చేయరి. ఎవడు చచ్చిన సినిమా షూటింగ్ వచ్చినట్టు వస్తారు కాలేజీకి.
చెప్పండి, కొమరయ్య మీకు తెలుసా? అతను ఇలా చేశారంటే మీరు నమ్ముతున్నారా? కొమరయ్య అసంటోడు కాదమ్మా, ఆడు చాలా మంచోడు. ఆడు ఊళ్ళో అందరికీ పానమసంటోడు. కొమరయ్య అమాయకుడే గాని చెడు చేసేటోడు కాదమ్మా. ఒకే చితిలో 2 శవాలు. ఒక శవం కొమరయ్యది కాగా మరి రెండవది ఎవరిది? కవిత, నీకెన్నిసార్లు చెప్పినా ఇప్పుడు గిసుంటి పనులు చేయొద్దని. ముందు పోయి కూర్చో. పొద్దంతా ఇంట్లో కూసని యాస్ట్ వస్తుంది. నువ్వేమో దినమంతా నీ పళ్ళ మీద తిరుగుతావు. నేనేం చెయ్యాలి? ఏం చేసినా అది చెయ్యక్ ఇది ముట్టక్ అంటుంటావు. డాక్టర్ అమ్మ ఏం చెప్పిందో యాదుందా? 5వ నెలల గిసుంటి పనులు చేయరాదని చెప్పింది కదా. ఏం కాదులే అయ్యా, డాక్టర్లు అన్నాక గట్లనే చెప్తారు. బోనాలకి చీర కొనుక్కుంటా అంటే పోదామా? మా అరే ఏమైంది? ఏమైంది కవిత? కవిత సారీ అండి, మీ అమ్మాయికి మిస్క్యారేజ్ అయింది. అదేంది డాక్టర్, అట్లెట్లా అయింది? అదే మాకు అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి హై ఫీవర్ వచ్చేస్తుంది. ఒళ్ళంతా ఏదో పిచ్చి పిచ్చి ర్యాషెస్, బాడీ అంతా ఎడిమాతో స్వెల్ అయిపోయింది. సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం తప్ప కాజ్ ఏంటో తెలియట్లేదు. గదేంది, మన టెస్ట్ చేసినప్పుడు అంతా బాగానే ఉందట్టు కదా, ఇంతలోనే ఏమై బిడ్డ దక్కపోవడేంది? అదే నేను చెప్దాం అనుకుంటున్నాను, బట్ రీజన్ నాకే అర్థం కావట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పటివరకు చూడలేదు. అంటే ఇప్పుడు కవిత కూడా దక్కదా? నమ్మశక్యంగా లేదు. రేణుక అవతారం ఇట్లాంటివి చేతబడిలో చాలా అరుదుగా ప్రయోగిస్తారు. చాలా శక్తివంతమైనది కూడా. అంటే అమ్మాయి బ్రతకదు. అంత ప్రమాదకరం ఈ ప్రక్రియ. ఎవడు చేసిండో దొరకబడచ్చా స్వామి? చేతబడిలో ఆరితేరిన వారు ఇది ప్రయోగించగలరు. అంత తెలిసినవాడు తనని తాను చీకట్లో ఉంచుకోవడం ఎంత చెప్పు? ఊకోవే రమేష్, రేణుక అవతారం 4 దశల్లో చేస్తారు. అందులో మొదటి 3 ప్రత్యర్థిని చెప్పడానికైతే ఆఖరిది మాత్రం ప్రయోగించిన వాడు తనని తాను కాపాడుకోవడానికి. ఇది చనిపోయిన వాళ్ళ చితి దగ్గర చెయ్యాలి. ఏంటి స్వామి అది? అమ్మాయి చితి దగ్గర దాని చుట్టుపక్కల జాగ్రత్తగా గమనించండి. వాడు దొరుకుతాడు. మల్లిగా ఇట్లా రారా. చెప్పన్నా, ఇదేందన్నా? రే, మాకు సాయం కావాలి. మేము ఆ గల్లీ చెరువు డబ్బకాడ ఉంటాం. ఈరోజు రాత్రి మా చెల్లి చిత్కాడికి ఎవడన్నా వచ్చిండో ఎంబడే మాకు ఫోన్ చేసి చెప్పు. ఏమైందన్నా? అవన్నీ అడగ, అందుకే నీకు పైసలు ఇచ్చేది. ఇంకా కావాలంటే తీసుకో. ఎవడొచ్చినా ఎంబడే ఫోన్ చేయి. మల్లిగా అర్థం చేసుకోరు. కవిత పోయి పరేషాన్లో ఉన్నాం.
పండగ కదా అని జల్దీ ఇంటికి పోకు ఈయన్నే ఉండు పోనీ. ఇది నా నెంబర్, దీనికి మెసేజ్ పెట్టు. ఎవడో కానీ దొరకాలి. వాళ్ళని కొట్టి కొట్టి చంపాలి.